సైబర్ క్రైమ్ మోసాలకు అంతు అదుపునేది ఏమి ఉండదు. వారు ఏ విధంగా అయినా సరే వారు మీ డబ్బును ఖాళీ చేయడానికి ఎన్నో రకాల ఉపాయాలు పడుతుంటారు. ఇప్పుడు ఒక మోసాన్ని మీకు చెప్తాను చూడండి. అమెజాన్లో ఒక అతను ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి అతడు సైబర్ క్రైమ్ ట్రాప్లో చిక్కుకున్నాడు. అడేంటంటే వాడు చేస్తున్నాడని గమనించేసేసి ఇమీడియట్గా ఓటీపీ పంపించి ఇది నాకు చెప్పండి, మీకు ఓటీపీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందని చెప్పారు. ఓటీపీ చెప్పారు, అయిపోయింది, డబ్బులు ఖాళీ అయిపోయాయి. ఇక రెండోది ఏంటంటే ఓలక్స్లో ఒక అతను ప్రోడక్ట్ పెట్టాడు. నేను ఆ ప్రోడక్ట్ను ఒకతను ఫోన్ చేశాడు, ఈ ప్రోడక్ట్ నేను కొంటున్నాను, నా క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి మీకు డబ్బులు పంపిస్తానని చెప్పాడు. అతను నా ప్రోడక్ట్ అమ్ముడుపోతుందన్న ఫీల్లో దబక్కిన స్కాన్ చేసేసి ఆ స్కాన్లో ఇతను ఓటీపీ ఎంటర్ చేశాడు. ఓటీపీ వస్తే ఇతను ఓటీపీ ఎంటర్ చేశాడు, ఇతని డబ్బు ఖాళీ అయిపోయింది. అంటే ఇక్కడ చివరికి మీరు గమనించండి, ఎటువైపు చూసినా సరే మీరు ఓటీపీ అయితే చెప్పాలి. ఈ ఓటీపీ చెప్పినారంటే మీ డబ్బులు అకౌంట్లో ఖాళీ అయిపోతాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా ఓటీపీ చెప్పకండి.